హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం సిబిటి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ తప్పులు చేయకూడదు, ఎలా చేస్తే మనకి మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, హ్యూమన్ ఎర్రర్స్ అంటే మానవ తప్పిదాలు, మనకి తెలియక చాలా తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. ఈవెన్ ఆన్సర్ తెలిసినప్పటికీ కంప్యూటర్ మీద మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మనకు తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి దొర్లుతవి. అలా మనం 1, 2, 3, 4, 5 మార్కులు కనుక పోగొట్టుకున్నామంటే ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించలేము. కాబట్టి మెరిట్ లిస్ట్లో మన ఉద్యోగ అవకాశాలు అయితే తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకోసం అయితే డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇక సిబిటి ఎగ్జామ్ అనేది యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్కి 31వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అయితే షెడ్యూల్ నిర్ణయించింది. 27వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పారు. మీది షెడ్యూలైజ్డ్ అయింది. ఇక మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఈ పాటికే మీరు వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసేసి ఉంటారు. చాలామంది ఇంకా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు మామూలుగా ఇదివరకైతే పేపర్ల మీద ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం ఉంది. ఇదివరకు అలానే రాసాం కూడా. అయితే ఇప్పుడు మీరు రాసేటటువంటి ఎగ్జామ్ ఏంటంటే కంప్యూటర్ మీద రాయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం టెన్షను, కొంచెం కన్ఫ్యూజు, క్రొత్తగా అయితే అటెంప్ట్ అయ్యే వరకు కొంచెం ఒక 15-20 నిమిషాలు అయితే టెన్షన్లోనే ఉంటారు. అవన్నీ ఆ టెన్షన్స్ని ఫ్రీ చేయడానికే ఈ వీడియో మీకు ఇస్తున్నానండి. అలాగే ఈ పాటికే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, చాలా సామర్థ్యంతో ప్రిపేర్ అయి ఉంటారండి. అయితే వాటన్నిటినీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి, ఫీడ్బ్యాక్ కోసం మీరు ఎంత జ్ఞానాన్ని, ఎంత నాలెడ్జి, ఎన్ని బిట్స్ అయితే మీరు పర్ఫెక్ట్ చేయగలరు, అది కంప్యూటర్ మీద సిబిటి టెస్ట్ ఎలా చేయగలరు అని మీకు టెస్ట్ చేయడానికైతే నేను మన యాప్ ద్వారా, మన జైదేవ్ అకాడమీ యాప్ ద్వారా సిబిటి టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తున్నానండి. చాలా తక్కువ రేట్లో, చాలా బంపర్ ఆఫర్ అండి. చూడండి, 40 వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అన్నమాట. టెస్ట్ సిరీస్ అనేది మీకు కేవలం 399కే సుమారుగా 2000 బిట్స్, స్టాండర్డ్ బిట్స్ అనేవి ఈ క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే, మన జైదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కేవలం 399కే సుమారుగా 2000 బిట్స్ అయితే వస్తాయి. మీరు ఇప్పుడు చదివిన దానికి మొత్తానికి కంప్యూటర్ మీద సిబిటి ఎగ్జామ్ ఎలా రాస్తారో, ఎలా మీరు అటెంప్ట్ చేస్తారో సేమ్ కనుక ఇక్కడ మీరు అటెంప్ట్ చేస్తారు. తద్వారా 40 ఎగ్జాములు రాయటం ద్వారా మీకు ఎగ్జామ్లో, నిజమైన ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి మీకు భయము, టెన్షను, హ్యూమన్ ఎర్రరు, మానవ తప్పిదం అనేది మీరు నివారించుకోవడం ద్వారా మీకు మార్కులు అయితే పోవు. మీకు జనరల్గా హ్యూమన్ ఎర్రర్స్ ద్వారా కంప్యూటర్లో ఒక 4-5 మార్కులు మనకు తెలిసినే తప్పులు పెడతాం అనమాట. అవి కూడా పోకుండా ఉండట్టయితే మీకు మంచి ర్యాంకింగ్, మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగ అవకాశం అయితే మెండుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్లాసులో వచ్చేసరికి మీకు పూర్తిగా సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మొత్తం నేను ఈ క్లాసులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవన్నీ జాగ్రత్తగా మీకోసమైతే నేను ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటివరకు ఏం చదివాము, ఎంత విస్తృతంగా చదివాము అనేది కాదండి. వాటిని ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నాపత్రములో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, అవి కంప్యూటర్ మీద మనం ఎలా అటెంప్ట్ చేస్తాము అనే రీతిలో మీరు చదివారా లేదని పరీక్షించుకోవడానికైతే నేను ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో సేమ్ టు సేమ్ అలాగే 40 టెస్ట్ సిరీస్ సుమారుగా 2000 బిట్స్ అయితే మీకు కేవలం 399కే అందుబాటులో మన యాప్లో ఉందండి. దయచేసి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జైదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంకెవరన్నా మిత్రులు కనుక ఉంటే చెప్పండి, వారికి జనరల్ స్టడీస్లో కూడా ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ఉంది. ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం ఇచ్చానండి. మీరు ఫ్రీగా కూడా జనరల్ స్టడీస్లో తీసుకోవచ్చు. అది కూడా మన ఫ్రెండ్స్కి చెప్పండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడికి మనం వచ్చేసామండి. ఎలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది
రాస్తాము. గతంలో మేము రాసి ఉన్నాం. నా అనుభవాల ప్రకారం కనుక మీకు చెప్పినట్లయితే ఇదండి. మొట్టమొదటిసారిగా మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక వెళ్ళినప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇలా ఇస్తాడు. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్లో ద క్లాక్ విల్ బి సెట్ ఎట్ ద సర్వర్. మీకు ఎప్పుడైతే మీ ఎగ్జామ్ పేపర్ స్టార్ట్ అయిందో 3 అవర్స్ నుంచి రైట్ సైడ్ కార్నర్లో ముందు చూపిస్తానండి. 3 అవర్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయండి. ఈ 3 అవర్స్ అనేవి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవడంలో తగ్గుకుంటూ వస్తూ ఉన్నాయి అనమాట. 3 అవర్స్ అనేది 0 అయిందాక ఇక్కడ మీకు క్లాక్ అయితే సెట్ చేసి ఉండిద్దండి. అదే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇక ప్రశ్నలు ఎలా ఉంటవి? ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న పక్క ఇలాంటి మార్కింగ్స్, ఇలాంటి సింబల్స్ అయితే ఉంటవి. మొట్టమొదటి ప్రశ్న ఉంది, దాన్ని మీరు అటెంప్ట్ చేశారా, అటెంప్ట్ చేయలేదా, లేకపోతే రివ్యూ కోసం పెట్టారా అనేటటువంటి సింబల్స్ అనేవి మీకు పక్కనే ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. అది ఎట్లా ఉంటాయో చూడండి. సపోజు ఇలా వైట్గా ఉందనుకోండి సింబల్, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ అనమాట. అంటే ఇలా వైట్గా కనుక నీకు ఎగ్జిబిట్ అవుతుందంటే ఆ ప్రశ్నను ఎంతవరకు చూడలేదు, ఆ ప్రశ్న ఎంతవరకు నువ్వు ఓపెన్ చేసి చదవలేదు, అటెంప్ట్ చేయలేదు అని ఈ యొక్క వైట్ సింబల్ యొక్క అక్కడ సంకేతం. ఇక నెక్స్ట్ రెడ్ కనుక ఇక్కడ చూపెట్టింది అనుకో, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. నువ్వు ఒక 15 క్వశ్చన్లు రాసావు, అందులో తెలిసింది ఒక 7 ఉన్నవి. ఆ 7 రాసుకుంటే వెళ్ళావు. ఎందుకంటే మైనస్ మార్కింగ్ ఉంది కాబట్టి అవి 7 మాత్రం అటెంప్ట్ చేస్తే మిగతా క్వశ్చన్స్ అన్నీ రెడ్ మార్కులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మైనస్ మార్కింగ్లో పోగొట్టుకోవడం ఎందుకు మనం, అందుకని 1, 2, 3 వదిలేస్తే అవి రెడ్ మార్కింగ్లో చూపిస్తాయి. మీరు ఆన్సర్ చేసి ఉంటారు. యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసావో ఆ క్వశ్చన్ అయితే ఇదిగో ఈ కలర్లో, మేబీ గ్రీన్ కలర్లో కనపడతాం అనేది కనపడుద్ది అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఇవి సింబల్స్ అన్నీ మీకు కనపడతాయి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఈ కలర్ చూస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్కి నీ ఏ విధమైన సమాధానం ఇవ్వాలా, బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. దాన్ని ఏం చేసి అంటే రివ్యూ కోసం మళ్ళీ ఈసారి చూసి దానికి ఆన్సర్ చేద్దాం అని నువ్వు అక్కడ రివ్యూ కోసం ఉంచుకున్నావు. కాబట్టి దీన్ని కనుక చివరి దాకా నువ్వు ఆన్సర్ చేయకపోతే ఏ విధమైన మార్కు కలవదు, పేపర్ కూడా ఎవాల్యుయేషన్ అనేది చెయ్యదు. తద్వారా నువ్వు రివ్యూ చేసుకొని సమీక్ష చేసుకొని ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయడమో చేయకపోవడమో కనుక చేస్తే మాత్రమే అప్పుడు ఈ క్వశ్చన్ని మార్కుల్లోకి పరిగణలో తీసుకుంటుంది. ఇలా ఉండటం వల్ల నీకు నష్టమేమీ లేదు. బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అని ఇక్కడ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. కొన్ని క్వశ్చన్లకి ఏం చేస్తావంటే డౌట్గా ఉంది, 1:2లో ఉంది. ఏం చేసావు, చివరిలో టైం కనుక దొరికితే ఆన్సర్ 1:2లో ఉంది కాబట్టి దానికి ఆన్సర్ చేసావు రైట్ అనుకొని మళ్ళీ రివ్యూ పెట్టుకుంటావు. ఎందుకంటే మళ్ళీ చివరిలో టైం ఉంటే దీన్ని మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకొని నీకు గుర్తొస్తే మళ్ళీ ఆన్సర్నే పెట్టుకోవచ్చు. లేకపోతే అప్పటిదాకా నువ్వేమైతే ఆన్సర్ చేసావో అదే అక్కడ సమాధానంగా కంప్యూటర్ తీసుకుంటుంది. ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేస్తుంది అనమాట. నువ్వు రివ్యూ పెట్టుకున్నప్పటికీ ఆ ప్రశ్నకి సమాధానంగా నువ్వు ఫస్ట్ ఏది పెట్టావో అదే మళ్ళీ చివరిలో నీ కోసం ఏం చేస్తారంటే ఒకసారి మనం దాన్ని రివ్యూ చేసుకుందాం అవునా కాదని నీ కోసం పెట్టుకున్నాం. ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది. ద క్వశ్చన్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ రెడీగా ఉందన్నమాట. చూసి మార్చుకున్నా పర్లా, మార్చుకోకపోయినా అది ఆ క్వశ్చన్ అనేది ఎవాల్యుయేషన్కి వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇది వెళ్ళదు. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ, ఇదైతే వెళ్ళదు అనమాట. ద మార్క్డ్ ఫర్ రివ్యూ స్టేటస్ ఫర్ ఎ క్వశ్చన్ సింప్లీ ఇండికేట్స్ దట్ యూ వుడ్ లైక్ టు లుక్ ఎట్ ద క్వశ్చన్ అగైన్. అంటే ఈ మార్క్ ఏదైతే పెట్టుకున్నావో ఇవైతే రివ్యూ స్టేటస్ కోసం ఉన్నాయని ఇవన్నీ మనకి తెలియజేస్తున్నాయండి. అయితే మెయిన్గా కనుక చూసినట్టయితే ఇవి 5 అనేవి మనం అక్కడ టూల్ బార్లో చూస్తాం అన్నమాట. ఇవి దీనికైతే పర్ఫెక్ట్గా మనకి
సిబిటిలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. సిబిటిలో మనం తెలుసుకోవాలి ఈ కలర్స్ వీటి మనం ఆ ప్రశ్నలకి వీటికి ఇచ్చేటటువంటి ఈ సింబల్స్ అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలండి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అభ్యర్థి ఒక మోడల్ ఎగ్జామ్ రాస్తున్నాడు. అక్కడ చూడండి వాళ్ళకు వచ్చినటువంటి సింబల్స్ చూడండి. ఇక్కడ ఎందుకండి ఎగ్జామ్ స్టార్ట్ చేయగానే మీ ఫోటో అయితే వస్తుంది. అయితే టైమింగ్ చూడండి. ఇక్కడ ఇదిగోండి టైం లెఫ్ట్ అని ఉంది చూడండి. టైం అనేది ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది. ఇది 0కి వచ్చేసరికి 0 వచ్చేసరికి నీ ఎగ్జామ్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఇక ఆటోమేటిక్గా పేపర్ కూడా అదే సబ్మిట్ చేసుకుంటుంది. నువ్వు సబ్మిట్ అయితే చేయాల్సిన పనే లేదు ఇక్కడ. ఇక చూస్తే ఇదిగో ఈ క్వశ్చన్ స్టేటస్ ఇదిగోండి. ఫస్ట్ క్వశ్చన్ ఈ అభ్యర్థి యాస్పిరెంట్ ఫస్ట్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయలేదు, రెండోది అటెంప్ట్ చేశాడు, మూడోది రివ్యూకి పెట్టుకున్నాడు, నాలుగోది అసలు అటెంప్టే చేయలే. ఇది చూశాడు కానీ అటెంప్ట్ చేయలే. ఇది అసలు ఇవన్నీ చూడలేదు. ఇదిగో ఇవన్నీ ఆన్సర్ చేశారు. ఇవి చూశాడు కానీ అటెంప్ట్ చేయలే. రెడ్ మార్కులు మనకి ఏవైతే అన్న ఇవి రివ్యూలు పెట్టుకున్నారనమాట. ఇట్లా మీ యొక్క టూల్ బార్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని అంశాలు అయితే మనం చేయొచ్చు. డూస్ డోంట్స్ అనేవి ఉంటాయి. డూస్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం అన్నమాట. టైం అనేది మనకి ఎగ్జామ్లో కనుక వస్తే టైం అనేది ఎగ్జామ్ కనుక చూసినట్లయితే 3 hours మనకు టైం ఇస్తాడు. 3 hours టైం ఇస్తాడు. ఇది మనకి ఎగ్జామ్కి సంబంధించిన టైము. అయితే మన ఇన్స్ట్రక్షన్లో వచ్చేసరికి ఒక ½ an hour ముందు రమ్మంటాడు. 30 minutes ముందు రమ్మంటారు. ఈ 30 minutes అనేవి మన పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం వీరు తీసుకునేటటువంటి అంశాలు. ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు, 3 గంటల ఎగ్జామ్ కదా, మొన్న 10 గంటలకే రమ్మన్నారు అంటే 9:30కే రమ్మంటాడు. 9:30కే మీరు యూ షుడ్ రిపోర్ట్ ఎట్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటాడు. మనం ఏం చేస్తాం అంటే 10 నుంచి 1 గంటకు కదా, ఒక 5 నిమిషాలు ముందు వెళ్తే సరిపోయిద్ది అంటాం. ఆ పాటికి మెయిన్ గేట్ మూసేయటం జరిగిద్ది. అంటే మిమ్మల్ని రిపోర్ట్ చేయమంది ఎప్పుడో 9:30కి అంటే ఒక అరగంట ముందు. 10 గంటల నుంచి ఎగ్జాము 1 గంట వరకు అనుకోండి. ఇది 3 hours మీది. దాని ముందు 9:30కి ఒక ½ an hour ముందు రమ్మంటారు. ముందు రావడం అంటే అక్కడ ఎందుకంటే మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. మీ ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించిన పర్సనల్ ఏమన్నా ఐడి కార్డులు ఉంటే తీసుకెళ్ళాలి. మెయిన్గా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే మీ యొక్క తంబ ప్రింట్స్ కూడా తీసుకుంటారు అనమాట. అక్కడ ఈ యొక్క బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. బయోమెట్రిక్ డివైస్ అనేది మీరు చూసుంటారు ఇంటి దగ్గర. ఆ బయోమెట్రిక్ డివైస్తో మీ యొక్క తంబు తీసుకుంటారు. ప్లస్ ఈ తంబుతో మ్యాచ్ చేస్తూ మీ హాల్ టికెట్ తీసుకుంటారు. హాల్ టికెట్ అనేది కంపల్సరీగా మీరు ముందు రోజే డౌన్లోడ్ చేసుకోండి. 27, 28నో మరీ 30నో లేదా 29 ఒక్కోసారి హ్యాంగ్ అవి రావు. 27, 28 లోపే మీరు హాల్ టికెట్ తీసుకుంటే హాల్ టికెట్లో మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్టా కాదని హాల్ టికెట్ చూసుకుంటూ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. అందరూ వరుసనే ఉంటారు. మీ రూమ్ బయట అందరూ వరుసనే ఉంటారు. అభ్యర్థులు అరగంట ముందు వెళ్తారు కదా, మీ 3 గంటలకు కదిలేరు. 9:30 కల్లా లాక్ చేసేస్తారు మెయిన్ డోరు. మనం ఏం చేస్తాం, 10 గంటలకు కదా ఎగ్జామ్, 9:40కి వెళ్ళొచ్చులే, లేకపోతే 9:40, 9:50 10 నిమిషాలు ముందు వెళ్ళొచ్చులే అనుకుంటారు. అరగంట పని అయితే అక్కడ ఉండుద్ది సిబిటి మీద. కాబట్టి నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా. సిబిటిలో వారికైతే ఎగ్జామినర్స్కి ఎవరైతే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ వెన్యూలో అరగంట సేపు మీకు మీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నిమిత్తం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీ యొక్క ఐడెంటిఫికేషన్ చెక్ చేసుకుంటారు అనమాట. ఒకటి బయోమెట్రిక్ డివైస్లో తంబేపిస్తారు. అయితే హాల్ టికెట్లో ఉన్న మీరు మెన్షన్ చేసినటువంటి ఆధార్ కార్డు టాలీ అయింది. అలాగే మీ ఫోటో కూడా తీస్తారు. మీ ఫోటో తీసి మీ ఫోటో కూడా కెమెరా ముందు కూర్చోబెడతారు. మీ ఫోటో తీస్తారు. అలాగే వీలైతే ఐరిస్ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ మీ ఫోటో మీ ఎగ్జామ్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంతకుముందు చూపించాను. అందులో చివరి ఫోటో కూడా వచ్చింది. మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో కూడా రావడం జరిగింది. మీరు ఏదైతే హాల్ టికెట్లో అంటే మీరు
ఆన్లైన్ అప్లికేషన్లో మీ ఫోటో ఇచ్చారో ఆ ఫోటోతో మీరు ఇప్పుడు పర్సనల్గా మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఫోటోని టాలీ చేసుకుంటూ ఫోటో తీస్తారు. అంటే ఇక్కడ బయోమెట్రిక్ తంబ మ్యాచ్ అవ్వాలి, మరియు మీ ఫోటో మ్యాచ్ అవ్వాలి. వీటితో పాటు మీకు ఒక సిస్టమ్ అనేది, ఒక కంప్యూటర్ అనేది కేటాయించడం జరిగింది. ఆ యొక్క కంప్యూటర్ దగ్గరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. అరగంట ముందు టైం ఇస్తే ఖచ్చితంగా ఆ అరగంట లోపే మూసేస్తారు. మెయిన్ గేట్స్ అనే మూసేస్తారు. 9:30కే మూసేస్తారు. 10 to 1 ఎగ్జామ్ కదా, ఇంకా మనకేం పని, పేపర్లు ఇస్తారు రాద్దాం అనుకుంటున్నారు. పేపర్లు ఎవరు, అరగంట పని అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో మన పాకెట్స్లో వచ్చేసరికి ఏ విధమైనటువంటి అన్నెసరీ అంటే పేపర్స్ కావచ్చు, లేకపోతే కాపీయింగ్గా అవకాశం ఉన్నటువంటి మీరు చదువుకొని ఒకసారి మర్చిపోయి అయినా పేపర్స్ పెట్టుకొని వెళ్తారు, బిట్స్ రాసుకొని. అలాంటివి కానీ వెళ్ళే ముందే, లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందే మీ పాకెట్స్ మొత్తం చెక్ చేసుకొని బయటపడేయండి. తక్కువ అమౌంట్ మనీ, ఎక్కువ కూడా అమౌంట్ ఉండకూడదు, తక్కువ అమౌంట్ మనీ మీ పాకెట్స్లో ఏమి ఉండకూడదు. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలామంది పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటారు. పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఎందుకు ఉంటారు అంటే నాకు తెలియదు అతనికి చెప్పొచ్చు, అతను తెలియదు ఎట్లా చెప్పొచ్చు అని కొంతమంది. నేను అందరు నన్ను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే ఏమన్నా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశం. ఇక్కడ జంబ్లింగ్ అనేది ఉంటుంది. జంబ్లింగ్ అంటే ఏంటి, నీకు 1వ క్వశ్చన్ వచ్చిందనుకో, నీకు 1వ క్వశ్చన్ ఉందనుకో, నీ 1వ క్వశ్చన్ నీ పక్కన వాడికి అది 101వ క్వశ్చన్లో ఉండొచ్చు, లేకపోతే 90వ క్వశ్చన్లో ఉండొచ్చు. అంటే ఇతను నువ్వు 1వ క్వశ్చన్ రాసి ఇతను ఎంక చూసేసరికి ఇతనికి దానికి 90వ క్వశ్చన్కి వెళ్ళాలి అతను. కాబట్టి మీ ప్రశ్నలు అనేవి జంబ్లింగ్లో ఉంటాయి, ఆర్డర్లో ఉండవు. ఏబిసిడీల్లో లాగా ఉండవు అనమాట. ఏబిసిడి 4 సెట్లు ఉంటాయి, ఒక సెట్లో ఒకే ఆర్డర్లో ఉంటాయి అనుకుంటారు. సిబిటి ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ప్రశ్నలు అనేవి వేరువేరుగా ఉంటాయి. మీ పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్సో లేకపోతే నీకు అప్పుడే పరిచయమైన నీ పక్కన వ్యక్తి కంప్యూటర్లో నీకు 1వ క్వశ్చన్ అతను 90వ క్వశ్చన్ అవుతుంది, అతనికి 90వ క్వశ్చన్ నీకు 20వ క్వశ్చన్ అవుతుంది. అట్లా సీక్వెన్స్లు అనేవి అన్నీ మారిపోతాయి. ఎందుకు కంప్యూటర్ కాబట్టి రీసైక్లింగ్ చేసి ప్రతిదీ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. అలాగే ఉంది, మేము గతంలో రాసినప్పుడు కూడా అలాగే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రక్కన వాళ్ళని అడిగి ప్రక్క వాళ్ళతో మాట్లాడతాం. ఇంకా సీసీ కెమెరా ఫుటేజెస్ అని ఉంటాయి. మనం ఎగ్జామినర్ చూస్తలేదు కదని పక్కన వాళ్ళతో అన్నెసరీగా మాట్లాడతాం, వాళ్ళకి పెన్నులు ఇవ్వడం, షేర్ చేసుకోవడం, రకరకాల ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ ముందైనా అలాంటి కార్యకలాపాలనే చేయొద్దు. మీరు చూడకపోయినా లేకపోతే ఎగ్జామినర్ చూడకపోయినా అక్కడ సీసీ కెమెరా రికార్డింగ్ అనేది జరుగుతూ ఉండేది. కాబట్టి మీ యొక్క సిస్టమ్, మీ యొక్క కంప్యూటర్నే మీరు వెరిఫై చేసుకోండి. సరే, ఇందులో కూడా జనరల్ స్టడీస్లో చిన్న చిన్న అర్థమెటిక్ రీజనింగ్ అలాంటివి చేసుకోవాలంటే మరి పేపర్స్ పెన్ను తీసుకెళ్ళాలిగా సార్ అంటారు. పెన్నులు పేపర్లు ఎలా చేయరు, అక్కడే పెన్స్ ఇస్తారు, పెన్ను పేపర్స్ ఇస్తారు. వాళ్ళే వచ్చి ప్రతి సిస్టమ్ దగ్గర, ప్రతి కంప్యూటర్ దగ్గర ఒక పేపరు ఒక పెన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏమీ తీసుకెళ్లాల్సిన పని కూడా లేదండి. మీ సొంతగా మీరేమీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇది డూస్ డోంట్స్లో అని మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన అంశాలు. టైం ఒకటి చెప్పాను, టైము పర్ఫెక్ట్గా టైంకి వెళ్ళాలండి. 9:30 అంటే 9:30కి వెళ్ళిపోవాలి, ఇంకా ముందే ఉండాలి. 1 గంట అరగంట సేపు ముందుండి ముందు మెయిన్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళండి. గేట్ వేయక ముందే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి మీతో పని ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ అలాట్ చేసేటప్పుడు అన్నీ మీ యొక్క మెజర్మెంట్స్, మీకు సంబంధించిన పర్సనల్ ఐడెంటిఫై తీసుకుంటారని చెప్పాను. ఇక పేపర్ పెన్లో మొత్తం వాళ్ళు ఇస్తారు. ఎగ్జామ్లో కనుక వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రక్కన వాళ్ళతో మాట్లాడొద్దు. వారి క్వశ్చన్స్ కూడా మీకు టాలీ అయితే కావు. మీ క్వశ్చన్స్ వేరు, వాళ్ళ క్వశ్చన్. మీ జనరల్ స్టడీస్తో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆహాతో స్టార్ట్ చేయొచ్చు. ప్రశ్నలు కూడా అలా రావచ్చు, డిఫరెంట్గా ప్రశ్నలు అనేవి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు తెలిసినంతవరకు ఆన్సర్ చేయండి. అలాగే 1:2లో ఉన్నటువంటి ప్రశ్నలను 1:1 అయితే మీ మార్క్ వచ్చినట్టే. 1:2లో ఉంటే 50% మార్క్ వచ్చినట్టు. 1:3, 1:4 అసలు తెలియవు. అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చూడండి.
జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే వచ్చినటువంటి మార్కులు పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. వచ్చిన మార్కులు పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా మీరు చేసే పని ఏంటంటే ఇక్కడ చూసుకోండి, విస్తృతంగా ఒకే చోట మీ టైం అనేది కేటాయించి ఎక్కువసేపు ఒక చోటే ఉండొద్దు. 150 మార్కులు కాబట్టి 150ని చూసుకుంటా వెళ్ళండి. ప్రతి ప్రశ్నకి కొంత సమయం అనేది కేటాయించండి. అది దాటిపోతే ఎక్కువ అక్కడే ఇంకా నీకు తెలిసిన క్వశ్చన్ పోయిద్ది. ఇక్కడే ఉండిపోయి ఆలోచిస్తున్నావు అనుకో, వచ్చే దాంట్లో నీకు డెడ్ ఈజీ అవ్వచ్చు. అవి చూడకుండానే టైం అయిపోతే ఇబ్బంది పడతావు. అందుకని ప్రశ్నలన్నీ చూసుకుంటా వెళ్ళు. ఫస్ట్ రివిజన్లో ఏం చేస్తావు, తెలిసిన క్వశ్చన్లు తెలిసినవన్నీ ప్రశ్నల్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళు. సెకండ్ రివిజన్లో మళ్ళీ 1:2లో చూసుకో. అట్లా థర్డ్ రివిజన్లో 1:3 అవకాశం ఉండి గుర్తుండి వాటిని కనుక పెట్టగలిగితే పెట్టు. అట్లా మీరైతే మినిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా, అసలు నాకు రావు, అసలు నేను అంటుకోవద్దన్నారు 30-20 పెట్టి వచ్చావు అనుకో, ఇంకా తక్కువలో ఉంటాం. మరి హైయెస్ట్ పెట్టి తెలియని ఎక్కువ పెట్టి మైనస్ మార్కింగ్లోకి వెళ్ళొద్దు. నీ యొక్క ఇంట్రెస్ట్ మీదే నువ్వు డిపెండ్ అవ్వు. అలా డిపెండ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అసలు సిబిటి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు దాకా చెప్పాను. మరి సిబిటి ఎగ్జాము ఒక 10-15 సార్లు రాసామనుకోండి, మీకు భయము టెన్షన్ అనేది పోతుంది కదా. అలా పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని ప్రాక్టీసే చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడానికే మీకు 40 టెస్ట్ సిరీస్, 40 సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందులో ఈ యొక్క మన యొక్క యాప్లో చాలా తక్కువకి, చాలా డెడ్ చీప్లో 399కే సుమారు 2000 బిట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ 2000 బిట్స్ ఇచ్చాము. అలాగే మీరు హ్యాపీగా వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల భయం అనేది మీకు అక్కడ ఉండదండి. భయం అనేది ఉండదు. ఇదిగోండి చూడండి, ఇట్లానే ఉంటాయి, సేమ్ ఇలానే ఉంటాయి. అలాగే మన యొక్క యాప్లో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ ఫోటో రూపంలో ఇచ్చాము చూడండి. మీరు కనుక ఆన్సర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ ఇక్కడ చూపెట్టిద్ది అనమాట. ఇక్కడ మీకైతే స్క్రోల్ కూడా వచ్చింది. ఆ యొక్క ఏవైతే మనం ఆ కలర్స్ ఉన్నాయో అవన్నీ మీరు అటెంప్ట్ చేశారా, అటెంప్ట్ చేయలేదా, రివ్యూ చేశారా, అవన్నీ మన యాప్లో కూడా మీకు కనిపెడతా ఉంటుంది. తద్వారా మీకు కొంత టెన్షన్ అయితే రిలీఫ్ అవుతారు. హ్యూమన్ ఎర్రర్స్, మానవ తప్పిదాల వల్ల 4-5 మార్కులు పోతాయి, తెలిసినవే పోతాయి. అలాంటివి కనుక ఎక్కడ మనం కోల్పోతే మన ర్యాంక్ అనేది ఎక్కువ మంచిది వచ్చింది అనమాట. ఎక్కువ మంచి ర్యాంక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యాప్లో అయితే ఈ యొక్క సిబిటి టెస్ట్లు అనేవి మన యాప్లో మీకోసము అందుబాటులో ఉంచాం. సిబిటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచాము. ఈ టెస్ట్ సిరీస్ ఎన్ని ఉండవి అంటే 40 టెస్ట్ సిరీస్. 40 కనుక రాస్తే ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 40, ఒక దాంట్లో అట్లా 2000 దాకా మీకైతే అందుబాటులో ఉంచామండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. మంచి ప్రాక్టీస్ కూడా మీకు వచ్చింది అనమాట. కంప్యూటర్ మీద ఎలా ఉంటుంది అనే ప్రాక్టీస్ మీరు ఒకసారి కనుక చూస్తే 40 ఎగ్జాములు కనుక రాస్తే ఇక ఆటోమేటిక్గా మీకు సిబిటి మీద ఏ విధమైనటువంటి భయము టెన్షన్ అనేది ఉండదు. మంచి ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇంకా చదవాలంటే ఇది ఫీడ్బ్యాక్ కూడా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు దాకా చదివారు, సబ్జెక్ట్ బాగా చదివారు, క్లాసులు విన్నారు, మరి అవన్నీ మీకు మార్క్స్ రూపంలో ఉపయోగపడతాయా లేదా అనేది మీరు ఎగ్జామ్ రాస్తేనేగా, సిబిటి ఎగ్జామ్ రాస్తేనే తెలిసేది. అందుకని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడ 2000 మీరు కంప్లీట్ చేసినట్టుంటుంది. ఇది ఒక 1 వీక్లో రోజుకి ఒక 2-3 టెస్టులు అయితే రాసుకోవచ్చు. 1 వీక్లో ఒక 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతే మీరు ఒక 1 వీక్లో కంప్లీట్ చేసుకొని మంచి 100%తో ఎగ్జామ్కి అయితే వెళ్ళటానికి అవకాశం అయితే ఉందండి. 100% అవకాశం ఉంది. మన జయదేవ్ అకాడమీ మొట్టమొదటి నుంచి మన యాస్పిరెంట్స్కి అయితే క్వాలిటీతో సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే మీకు అందించామండి. ఈ బిట్స్ కూడా హై క్వాలిటీలో ఉన్నటువంటి బిట్స్ ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిట్ అయితే మీకు అందించాము, హై క్వాలిటీతో ఉన్నటువంటి బిట్స్ అయితే మీకు అందించాము. చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కేవలం 399. ఇది అన్లిమిటెడ్ అనమాట. ఎగ్జామ్ దాకా మీకు ఇస్తానే ఉంటాం, ఎగ్జామ్ దాకా ఇస్తాము.
కాబట్టి మీరు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క భయము, టెన్షను, సిబిటి ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా మీకు ఇప్పటి నుంచే మీకు అందుతూ ఉండిద్ది అనమాట. ఇక అలవాటు పడతారు. ఎగ్జామ్ దాకా 31 దాకా అలవాటు పడేటటువంటి అవకాశము ఉంది. కాబట్టి మన జయదేవ అకాడమీ ద్వారా మీకు అందించామండి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి సిబిటి ఎగ్జామ్ గురించి తెలియజేసినటువంటిది. అలాగే ఇక్కడ మన టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రూపొందించాం. మన జయదేవ అకాడమీ యాప్ కనుక చూసినట్టయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. మన యాప్లు ఎలా అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే ప్లే స్టోర్లోకి వెళ్తే సెర్చ్లో బాక్స్లో జయదేవ అకాడమీ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మన సింబల్ ఇదండి, ఇది మన సింబలు. ఈ సింబల్ చూసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ అడిగిద్ది, మీ ఫోన్ నెంబర్కి ఇవ్వండి. అయితే కింద వచ్చేసరికి యూజ్ డిఫరెంట్లీ అని ఉంటుంది. వాట్సాప్ అయిన ఉంటాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. ఓపెన్ అయిన తర్వాత కింద యూజ్ డిఫరెంట్లీ అని ఉంటుంది. ఆ డిఫరెంట్లీ అనే చోట మీరు యూజ్ డిఫరెంట్లీ దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క నేమ్ అడిగిద్ది. మీ నేము ఇవ్వండి అక్కడ. అలాగే కింద మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ నెంబర్కి ఒక 4 సంఖ్యలతో ఉన్నటువంటి ఓటీపీ వచ్చింది. అది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్ అనేది మీ యొక్క డెస్క్టాప్ మీదకి వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టోర్ అనేది ఉంటుంది. ఆ స్టోరు కింద స్టోర్ని కానీ క్లిక్ చేస్తే మన కోర్సెస్ అన్నీ ఉంటాయి. వ్యూ ఆల్ కోర్సెస్ అని ఉంటాయి. అన్ని కోర్సులో చూస్తే ఇది వచ్చేసరికి కేవలం 399తో సిబిటి టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సిబిటి టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని బై నౌకి వెళ్ళి ఫోన్పే కట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు తెలియంది కాదు. ఎందుకంటే ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ 1896 పోస్టులు, సుమారుగా 19,000 పైన 19,000 ప్లస్ 20,000 వేసుకోండి. పోస్టుకు వచ్చి 10 మంది పడ్డారు. కాంపిటీషన్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది. మరి నాన్ లోకల్లో అప్లై చేసిన వాళ్ళు అయితే ఎక్కువ కట్ ఆఫ్లు అయితే రావాలి. నాన్ లోకల్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ పొందవాలి. మీకైతే చాలా ఉపయోగపడుతుంది. అలాగే లోకల్లో కూడా పోటీ అనేది ఉందండి. ఏ వ్యక్తి ఈ 19,000 20,000లో ప్రతి వాళ్ళు కష్టపడి 1 ఇయర్ నుంచి చదువుతున్నారు. ఈజీగా రాసేస్తే నాకు 40 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చిందండి, లేకపోతే ఇదివరకు 5 మార్కులకే వచ్చినాయి, ఇదివరకు 10 మార్కులకే వచ్చినాయి అనే భ్రమ అనేది వదిలేసేయండి. ఇక ఇదివరకంటే క్యాండిడేట్స్ లేరు. ఆ సంగతి తెలుసుకొని ఇప్పుడు 20,000 వరకు యాస్పిరెంట్స్ అయితే రెడీగా ఉండరు. అందరూ చదువుతున్నారు, అందరికీ ఉద్యోగం కావాలి. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1896 ఉంది. అయితే 20,000 మంది ఉన్నారు. దీనికంటే 1:10 అయితే ఉంది. మరి ఎంత పోటీ ఉంది? 1 ఇయర్ నుంచి పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రతి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ పటిష్టం చేసుకోండి. ఇంకా చిన్న విషయంగా చూడొద్దు. ఉద్యోగం వచ్చిన దాకా అలర్ట్గా ఉండండి, నిద్రపోవద్దు. అలాగే ప్రిపరేషన్ కొనసాగించండి. అపాయింట్మెంట్ ఆర్డరు మీ చేతికి వచ్చిన తర్వాతే మీరు విశ్రమించడం, నిద్రపోవడం కంటిన్యూ చేయండి. అప్పటిదాకైతే మీ కృషిని అనేది కొనసాగించండి. మీకైతే మా యొక్క జయదేవ అకాడమీ ద్వారా అయితే ఇది కొంత ఉపయోగపడుతుంది. మీకైతే ఈ రకంగా ఫీడ్బ్యాక్గా ఉంటుంది. సిబిటి ఇంట్రడ్యూస్ చేస్తే ఉపయోగపడుతుందని ఇందులో మీకు ఇచ్చామండి. ఏదైనా చిన్న చిత్తగా ఏమైనా ఉంటే ఎర్రర్స్ ఉంటే దయచేసి మీరు క్షమించగలరు. అయితే మా ప్రయత్నం అయితే నెంబర్ 1గా చేస్తున్నాం మీకు ఇవ్వాలని. ఇప్పటివరకు మీ అందరి సహకారం, మీ అందరి కోఆపరేషన్ వల్ల మన జయదేవ అకాడమీ అయితే రాష్ట్రంలోనే యానిమల్ హస్బెండరీ రెసిడెంట్స్కి నెంబర్ 1 స్థాయిలో 4 వెటర్నరీ డాక్టర్స్తో 7 మంది గ్రూప్ 1 ఫ్యాకల్టీతో, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేసేటండి మా ద్వారా ఏపీపీఎస్ సెలెక్ట్ అయిన వారి ద్వారా మంచి సబ్జెక్ట్ అయితే రాష్ట్రం మొత్తంలో మీకు అందించాలని తృప్తి అయితే మాకు ఉందండి. మీ అందరూ మాకు సహకరించినందుకు మరొకసారి జయదేవ అకాడమీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకైతే ఈ సంవత్సరం మంచి ఉద్యోగం రావాలి అని సదా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ యొక్క కుటుంబాలకి వెలుగులు నింపాలని మిమ్మల్ని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
అలాగే మన కోర్సు గురించి కూడా చెప్పండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారికి ఏంటంటే చిన్న మనం ఏంటంటే ఇక్కడ మన జయదేవ్ అకాడమీలో ఇంకా చాలా వరకు తగ్గించినటువంటి ఆహా కోర్స్ అయితే ఉందండి, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్. ఇంకా దీన్ని ఆఫర్లోనే ఉంచాము 2999కే. మరి ఇప్పుడు తీసుకుంటే కంప్లీట్ అయిద్దా సార్ అనొచ్చు. ఈరోజు 15వ తారీఖు, ఇంకా మీ చేతిలో అమూల్యమైన 14 రోజులు, 10 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ టైం కూడా అవసరంలా, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీకు చెప్పిన సిబిటి టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఉన్నాయి, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదైనా తీసుకోవచ్చు, లేదు సార్ సిబిటి కావాలంటే సిబిటి అయినా తీసుకోవచ్చు అండి. ఇవన్నీ చాలా ప్రభుత్వ పథకాల పాలసీ మొత్తం ఉన్నాయి. అయితే మన సహోదరులకి ఏంటంటే మళ్ళీ ఒక చిన్న మనం ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వేరు పోస్టులకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారి కోసం కూడా మంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. వాళ్ళకు కూడా రెఫర్ చేయండి దయచేసి. మన అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. మన జయదేవ్ అకాడమీలో స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పండి. అయితే ఇవి పొడిగించడం జరుగుతుంది. అయితే ఆఫర్లోనే ఉన్నాయండి. ఇదిగోండి మన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్. అలాగే అందరికీ మన ఫ్రెండ్స్లో 999 కోర్స్ అనేది అందరికీ ఉపయోగపడుతుందండి. ఎవరైతే ఈ యొక్క పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, మహిళా పోలీస్ వెల్ఫేర్, వీటన్నిటికి సంబంధించి వీఆర్ఓలు, వీటన్నిటికి సంబంధించి కేవలం 999తోనే మన గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సెంట్రల్, స్టేట్ మొత్తం ఇందులో అయితే అందించామండి. అలాగే ఇంకా కంటిన్యూస్గా ఈ కోర్సు విశిష్టత ఏంటంటే మీకు ఎగ్జామ్ దాకా కంటిన్యూస్గా చెప్తానే ఉంటాం. కంటిన్యూస్గా అన్ని సబ్జెక్టులు కంటిన్యూస్ అనమాట, ఆపం. ఇది మెంటార్షిప్లా చెప్తాం. మిగతా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇదైతే కంటిన్యూస్గా ఎగ్జామ్ దాకా 999కి అప్డేట్ చేస్తూ చెప్పుకుంటూనే వెళ్తాం. కంటిన్యూస్ క్లాసెస్ అండి. 999 తీసుకుంటే మీకు ఎగ్జామ్ దాకా ఇస్తాం. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి 999లో ఉందండి, 150 మార్కులు చెప్పాం. డిజిటల్ అసిస్టెంట్ 1999లో ఉంది. అలాగే జూనియర్ లైన్మెన్ 1999. చూడండి అన్నీ 1999లో ఉన్నవి, ఇవన్నీ బిట్స్ అనుకోండి. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడతాయి. మంచి ఉద్యోగాన్ని అయితే మెగా నోటిఫికేషన్, గ్రామ వార్డు సచివాలయంలో మెగా నోటిఫికేషను, దానికి అనుకూలంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీలో మేము విజయం సాధించాం. కాబట్టి పేపర్ ఎలా అడుగుతారనే ముందు చూపుతో మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ క్లాసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి ఉద్యోగాలను సదా మిమ్మల్ని ఆశీర్వదించే మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనాలి.